కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి అనేక మందిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మోసాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దగ్గరగా కల్లారా చూస్తూ వారందరికి కూడా సపోర్ట్ గా నిలబడినటువంటి నా సోదరుని మనులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సామాన్య మహిళల పట్ల, వాళ్ళ సమస్యల పట్ల మరి పోరాటానికి సిద్ధమై మీరందరూ ఈరోజు ఇక్కడి దాకా వచ్చారు. ఇంకా కూడా పోరాడాలనేటువంటి మీ తపనకు, మీ యొక్క ఎంతూజియాజంని నేను అప్రిషియేట్ చేస్తూ ఇక్కడున్న మీ అందరూ మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఫైటర్స్ అని గుర్తు చేస్తా ఉన్నాను. ఇక మీ అందరికి కూడా ఈ ఇబ్బందులు ఉండే ఉంటాయి. కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, కొంతమంది ఆ ఇబ్బందుల వల్ల చాలా కష్టాలు అనుభవించి ఉండొచ్చు. అయినా మీ అందరు ఇక్కడ దాకా వచ్చారు. ఒక విషయం మీకు చెప్తాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాస్త యాక్టివ్గా ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి ఏ యాక్టివిటీస్ చేసినా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి అవినీతిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని ప్రశ్నిస్తున్నా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అయినా కూడా నిలదొక్కుని ఈరోజు మీరు నిలబడ్డారు. ఇంకా మనము ఇలాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఎంతో మందికి కూడా మీ అందరూ అండగా ఉన్నారు. ఈ రోజున నా విషయానికే వస్తే మీరు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామనేటువంటి ఒకే ఒక కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము అనేటువంటి కారణంతో అనేక రకాలుగా అనేక అంశాలతో కేసులు కట్టి, ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలంటే పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. అనేక ఇబ్బందులు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నామని, యాక్టివ్గా ఉన్నామని చెప్పి. అయినా నేను భయపడలా, నేను బెదిరిపోలేదు, ఆగిపోలేదు. ఎందుకంటే మన బలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ధైర్యం మన పార్టీ. ఇంకా చెప్పాలంటే మనము నిజాయితీగా పరిపాలించాము, మంచి చేసే ఓడిపోయాము. ఆ రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో మనకి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీ అందరికి కూడా ఏవో ఒత్తిళ్లు ఉంటాయి, గ్రామ స్థాయిలో కావచ్చు, మీ స్థాయిలో మీరు నిలబడుతూ ఇదిగో కార్యక్రమాలకు యాక్టివ్గా వస్తున్నారు, ఇదిగో పార్టీ పిలుపునిస్తే ధర్నాలకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. అందువల్ల మీకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే ఉంటాయి, పడుతూ ఉండుంటారు. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనకు స్ట్రెంగ్త్, మన బలము, మన ధైర్యం మన నాయకుడు జగనన్న మనకున్నారు. కాబట్టి మీరెవ్వరూ అధైర్యపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. నాకు తెలిసైతే ఇక్కడ దాకా మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ ఎంతో మంది మహిళలకు ఆదర్శం. బయట ఇక్కడ దాకా శకుంతల గారు చూడండి, ఆవిడ ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నారో మీటింగ్ ముందు నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఎస్ 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 చూడండి, ఇక్కడ చూస్తున్నారు అక్క అనంతపూర్ నుంచి. రైట్, ఆవిడ నిజంగా ఆవిడ ధైర్యం మనకు ఆదర్శం. చూడండి, అక్కడుండి ఇంత ధైర్యాన్ని ఇస్తుంది మనకి. ఇలా మన పార్టీకి మీ అందరూ కూడా, ఆవిడ మాట్లాడింది మీరు మాట్లాడలేరు, మీ అందరిలో కూడా ఇంతే ధైర్యం ఉంది.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాబట్టి కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఎట్లా ఉందో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి మన నాయకుడి మీద ఉన్న, మన నాయకుడి క్రెడిబిలిటీ మీద, మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం, మనకున్నటువంటి మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే మనం ఏదైనా మంచే చేస్తాము, మంచే చెప్తాము, మంచి కోసం నిలబడతాము, మంచి కోసం పోరాడతాం. కాబట్టి ఇదిగోండి ఇలాంటి ధైర్యము, ఇలాంటి నిజాయితీ మాటలు, ఇలాంటి బలం అనేది మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరూ ఈ పాటికే ఇక్కడ ఉన్నారంటే మీకు వివిధ హోదాల్లో పార్టీ నుంచి కూడా మీకు ఒక మంచి రికగ్నిషన్స్ వచ్చి ఉంటాయి. ఒకవేళ మీరు కష్టపడుతూ అలాంటి రికగ్నిషన్స్ మీకు రాలేదని ఎవరికైనా అనిపించుంటే దయచేసి పార్టీ దృష్టికి తేండి. కళ్యాణి గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా కమిటీస్ అన్ని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కూడా మీకు సరైన రికగ్నిషన్ ఇస్తారు అని మేము భావిస్తా ఉన్నాం. మీ అందరికీ అన్ని విధాలుగా మేమందరం కూడా అండగా ఉంటామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఇకపోతే చాలా మాట్లాడుకోవచ్చు, బట్ లంచ్ టైం అయింది కాబట్టి ఎక్కువ విషయాలకు పోవట్లేదు. ఇక 2024 మేనిఫెస్టో మనం చూసాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పారు. చెప్పింది చెప్పినట్టు 99% హామీలు మనము అమలు చేయడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అదే కాపీ కొట్టి మన నవరత్నాలు కాస్త కొంచెం పేర్లు మార్చి సూపర్ 6 అని పేరు పెట్టారు. ఇంకేమని ఆశ చూపించారు? జగన్మోహన్ రెడ్డి గారు కన్నా మించి ఇస్తామని చెప్పి ఊదరగొట్టేసి ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్నారు. సరే గెలిచారు, ఓకే. ఇప్పటి వరకు కూడా చూస్తా ఉన్నాం, అందరూ ఈ వేదిక నుంచి ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారిని. మరి మొన్న మహానాడు జరిగింది, అందరూ కూడా చూశారు. శ్రీ శక్తి అని చెప్పి ఒక థీమ్ అని చెప్పి ముందుకు వెళ్ళారు. మహానాడులో కూడా ఈ పథకాల గురించి, వారి సూపర్ 6 గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా హామీలు మళ్ళీ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు చెప్తారని చూస్తే ఏమీ లేదు. ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. అదేంటంటే జగనన్న నామస్మరణ, జగనన్న